అయితే అమరావతి విషయంలో నేనే గొంతెత్తాను, నేను మాట్లాడినంత ఎవరు మాట్లాడలేదన్నారు కదా. అమరావతి వద్దు అనుకున్న గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు అమరావతి డెవలప్ చేసే గవర్నమెంట్ వచ్చింది అనేది అమరావతి ప్రజల వాదన, ఏపీ ప్రజల వాదన. అయితే మీరు హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతిని క్యాపిటల్గా డిక్లేర్ చేస్తారు అన్న విషయంలో మీరు హ్యాపీగా ఉన్నారు? ఎవరు డిక్లేర్ చేయాలి ఇప్పుడు? నీ ప్రకారం ఎవరు డిక్లేర్ చేయాలమ్మా? మళ్ళీ బీజేపీ కదా, నెలన్నర పొద్దుయింది. ఇంతకు ముందు బీజేపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వ పరిధిలో క్యాపిటల్ లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని. ఎవరో జిడ్డోలు వింటే వినమను, నేను విన్ను. ఎందుకు విన్ను అంటే రాష్ట్ర విభజన అప్పుడు 10 years కామన్ క్యాపిటల్ డిక్లేర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, నాట్ యూపీఏ గవర్నమెంట్. తర్వాత 2 సార్లు కమిటీలు వేసి మన నెత్తి మీద రాష్ట్ర విభజనకి కమిటీలు వేసింది ఎవరు కనుక్కోండి ఒకసారి, సెంట్రల్ గవర్నమెంట్, ఆ రోజు ఎన్డీఏ. సో ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి అమరావతి రాజధాని డిక్లేర్ చేసేస్తారన్న అపోహ కాదు. ఇదే డిప్యూటీ హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న నాటి కిషన్ రెడ్డి గారు, తర్వాత వచ్చిన డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఇద్దరు సర్వే ఆఫ్ ఇండియాలో మ్యాప్లో అమరావతిని డిక్లేర్ చేస్తారు. ఇదే నరేంద్ర మోడీ గారు చెమ్ము నీళ్లు మట్టి తీసుకొచ్చి మన మోకాన్ని పోసి శంకుస్థాపన చేసేది అంటారు. కానీ 5 ఏళ్ళ వాళ్ళ మానసిక సంఘర్షణ కానీ మహిళా కమిషన్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ పత్రం మాత్రం ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు? ఇవి అడిగితే బాధ వస్తుంది వాళ్ళకి. కరస్పాండెన్స్, ఎంటైర్ కరస్పాండెన్స్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ అమరావతి ఫ్రమ్ ద లాస్ట్ ఆల్మోస్ట్ 8-9 years, 10 years ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తదనంతరం దగ్గర నుంచి ద టోటల్ కరస్పాండెన్స్ హస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ అమరావతి. అయితే నేను స్ట్రైట్గా ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగాను, కొంచెం డైవర్ట్ అయింది. అమరావతి విషయంలో ఇప్పుడు మీ మానసిక పరిస్థితి హ్యాపీగా ఉన్నారా, ఇంకా డౌట్లోనే ఉన్నారా? నేను ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రైడ్, ఎప్పుడైనా సరే స్టేట్ క్యాపిటల్ అమ్మా. స్టేట్ క్యాపిటల్ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నేను దాన్ని కుక్కలు చింపనిస్తారులా 10 సార్లు చింపుకోవడానికి లేను. ఇప్పటికి కూడా నేను అమరావతికే కన్ఫైన్ అయి ఉన్నానని చెప్తున్నా. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 రాజధానుల బిల్లు గౌరవ హైకోర్టులో విరమించుకున్నారు. కానీ ఆయన గెలిస్తే ప్రమాణ స్వీకారం వైజాగ్ నుండి చేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ మొన్న గెలిచుంటే ఎర్రవల్ ఫామ్ హౌస్ నుంచి చేస్తానంటే దాంట్లో ఏమైనా ఉంటుందా? అట్లా కాదండి, ఇక్కడ ఎవరు క్యాపిటల్స్ డివైడ్ చేసి తెలంగాణకి ఆంధ్రాకి మనం కంపేర్ చేయొద్దు. క్లియర్ గా ఆయన 3 రాజధానులు చెప్తున్నాను, అందుకే వినాలి. 3 రాజధానుల బిల్లు కోర్టులో విరమించుకున్న తర్వాత గౌరవ హైకోర్టులో అసెంబ్లీలో ఆ తీర్మానం చేయిన తర్వాత ఒకసారి వెనక్కి వెళ్దాం. మంగళగిరిలో ఇల్లు కట్టుకుని ఇక్కడి నుంచే నేను పరిపాలిస్తాను అని చెప్పిన దానికి ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది. ఇదే వైజాగ్లో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచే నేను పరిపాలిస్తాను దగ్గర ప్రజల యాక్సెప్టెన్స్ లేదు. ఇంతే కదా. 3వ పాయింట్, ఈవెన్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చి ఉంటే విశాఖ రాజధానికి అసెంబ్లీ తీర్మానం ఉండాలి. మళ్ళీ అవేవీ లేకుండా గాలి మాటలు చెప్తే ఇక్కడ తీర్మానం గురించి, డిక్లరేషన్ గురించి కాదు మాట్లాడుతుంది. లీడర్స్ వాళ్ళ మైండ్ లో ఉన్నది మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు? వైజాగ్ నుండి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడ నుండే పరిపాలిస్తాను, ఇక్కడ నుండే నా విధానాలు సాగుతాయని చెప్పారు. అది తీర్మానం అవుతుందా అవదా పక్కన పెట్టేద్దాం. అయితే ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినట్టే కదా, ఇక్కడ నుండే జరుగుతుంది అనేది. ప్రజలే ఇచ్చారు తీర్పు, నువ్వు ఇక్కడ నుంచి చేయడానికి వీలు లేదని ఇచ్చారు. అదే ఇచ్చారు, అది ఆబ్వియస్ కదా. నీకు మళ్ళీ అందుకే నేను మంగళగిరి రిఫరెన్స్ చెప్పాను. ప్రజలకి ఏం కావాలో ప్రజలకు తెలిసినప్పుడు నా సొంత నిర్ణయాలతో కొన్ని పనులు జరగవన్నది ప్రజాస్వామ్యం. ప్రజలు నీకు అధికారం ఇచ్చి అక్కడ కూర్చోబెడతారు ప్రజలకు కావాల్సింది చేయడానికి. నీకు కావాల్సింది చేసావనుకో 5 సంవత్సరాలు నీకు వీటో పవర్ ఉందని ప్రజల రిజెక్షనే ఉంటుంది. అదే జరిగిందా ఇప్పుడు? ఆబ్వియస్గా జరుగుతుంది. దానికి ఇప్పుడు మీరు ఇదే ఆ రోజు ధర్మాన ప్రసాద్ గారు, మన ధర్మశ్రీ గారు వీళ్ళందరూ అక్కడ మీటింగ్ పెట్టారు. ఏపకుందా ఇదే విశాఖ రాజధాని ఒక జేఏసీ, అది ఒకే ఒక రోజు నడిచింది. అది తర్వాత నుంచి ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, తప్పులు సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే మనకి ప్రజలు మన పక్షం ఇంకోసారి చూస్తారు. తప్పులు సరిదిద్దుకోకుండా దాన్ని తొక్కుకుంటూ పోయాం అనుకో, ఈ తప్పు అనేది మహావృక్షం కింద పెరిగానకట్లే నీకు నీడ కాదు, కమ్మేస్తుంది. ప్రసాద్ గారు, ప్రతిపక్షం గురించి, ప్రభుత్వాల గురించి పక్కన పెట్టేద్దాం. అసలు ఎక్కడైనా సరే మీ ప్లేస్ ఒకటి రాజధానిగా ప్రకటిస్తున్నాం అంటే ఎవరికైనా అక్కడున్న ప్రజలకి మా ఏరియా డెవలప్ అవుతుంది, క్యాపిటల్ అయితే మాకు చాలా ఇక్కడ అన్ని వెసులుబాటు ఉంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వైజాగ్ డిక్లేర్ చేసినా కూడా వైజాగ్ ప్రజలు హ్యాపీగా లేకుండా ఉండడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మళ్ళీ వెనక్కొద్దాం. 2019లో అమరావతి రాజధాని అన్నారు. మరి విజయవాడ గుంటూరు వాళ్ళు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారికి? అప్పుడు రాజధాని అనేది ఇష్యూ లేదు అంటే కాదు సార్, ఈ రాజధాని ఇక్కడ పెట్టారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం, మా భూములు ఇంత ఎన్హాన్స్ అయిపోయినాయి, అమరావతి పరిసర ప్రాంతాల్లో గుంటూరు విజయవాడ ఓట్లేస్తారు. కాదు ప్రసాద్ గారు, ఇక్కడ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అమరావతి రాజధానిని ప్రకటించడం వేరు, రాజధానిని మార్చేసి ఇది కాదు ఇంకొకటి రాజధాని అని చెప్పడం వేరు. అక్కడికి డిఫరెన్స్ వచ్చేసింది. టీడీపీ ఉన్నప్పుడు
ఒకవేళ మారినప్పుడు మారుస్తారనే అవగాహన ప్రజలకు లేదు. ప్రజలకి నీకు ముందు ఇందులో కూడా చూడాల్సింది కాదండి, ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మద్దతు ఇచ్చారు, ఒప్పుకున్నారు. కాబట్టి ఎవరికి ఆ డౌట్ లేదు మైండ్లో. కానీ ఈయన మళ్ళీ గెలిచిన తర్వాత 3 రాజధానులు ఉన్నారు, వైజాగ్ గురించి మాట్లాడారు. నేను అడిగేది డిఫరెన్స్ వచ్చి చేంజ్ వచ్చిన తర్వాత ప్రజలు ఎందుకు మాది రాజధాని అవుతుంది ఇక్కడ ఈ ప్లేస్ అని ఎందుకు హ్యాపీగా లేకపోయారు? ఉండరు వాళ్ళకి. ఇప్పుడు అందరూ ఉండాలని రూల్ లేదు కదా. ఇప్పుడు రాజధాని పెట్టాలంటే 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆయనలో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను ఇక్కడ రాజధాని పెడతానంటే మళ్ళీ మనందరూ భూములు ఇవ్వాలి. రేపు పొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వస్తే మరి ఆయన మళ్ళీ అమరావతి అన్నారు అనుకోండి, మన పరిస్థితి ఏంటన్నది ఆ పాటకి ఆలోచన సరళ ఉండదా ప్రజలకి? థాట్ ప్రాసెస్ ప్రజల్ని ఎప్పుడైతే మీరు ప్రజల నాడిని పరీక్షించినప్పుడే ప్రజాస్వామ్యం లేకపోతే ఉపద్రవాలు నమ్మలేదు. బేసిక్ గా మీరు అనే మాట ప్రజలు నమ్మలేదు. గవర్నమెంట్స్ మారినప్పుడల్లా ఇది జరుగుతుందేమో అని ఒక డౌట్ లోకి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల యొక్క కష్టం క్రిస్టల్ కనబడుతుంది. ఎందుకంటే 34,000 ఎకరాలు 29 గ్రామాలు ఇచ్చిన ఉదంతం కనబడినప్పుడు 5 ఏళ్ళు ఏం జరిగింది వాళ్ళకి తెలియట్లేదు. 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత అక్కడ కట్టారు, ఇది రాజధాని అన్న తర్వాత 5 సంవత్సరాల తర్వాత మారిన ప్రభుత్వం ఇది రాజధాని కాదంటే ఇదేంటి ఈ అంబిగ్యూటీ ఏంటి అన్న దాంట్లో ఆలోచిస్తారో ఆలోచించరా? అంబిగ్యూటీ డెఫినెట్గా వైజాగ్ లీడ్ అవుతుంది. ఎందుకు లీడ్ అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, శభాష్, మనం మళ్ళీ ఎక్కడో భూములు ఇవ్వాలో లేదంటే ఆయన ఉన్న భూముల్లో రాజధాని కట్టారు. రేపు పొద్దున్న దీన్ని బేస్ చేసుకుని ఒక రేడియస్ క్రియేట్ అవుతున్నప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు గెలిస్తే ఈ ప్రజాస్వామ్యంలో దేనికి గ్యారంటీలు లేవు కదా. ఈ హైపోతికల్ ఈక్వేషన్స్లో ప్రజలు ఎందుకు ఉంటారు? మాకేంటికి తలకాయ నొప్పి అనుకుంటారా? అనుకోరా? అలాగే అనుకున్నారు వైజాగ్లో. ఓకే, అదేవిధంగా షర్మిల గారి విషయం, ఆయనకి అసలు న్యాయంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఉద్యమం చేసిన తర్వాత వచ్చిన నెక్స్ట్ డే రిజల్టే ఆయనకి ఆ రోజుతో ఇంకా రాజధాని విషయం మాట్లాడకూడదు. ఆ విషయం ఎప్పుడైతే ఎలక్షన్స్కి మళ్ళీ ఒక బుల్లెట్ పాయింట్ కింద తీసుకొచ్చారో సెల్ఫ్ గోల్ కింద. కానీ ఆ విషయం మొండిగానే ఉన్నారు. రాజధానుల విషయంలో ఎంతమంది ఎలా మాట్లాడినా 3 రాజధానులు ఉంటేనే స్టేట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ దాన్ని అదే ప్రాస్పెక్ట్లో మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు మళ్ళీ స్టేట్ ప్రాస్పెక్ట్లో మాట్లాడాను అనుకోండి, కర్నూలుకి మనకి బెంచ్ ఉంది, ఇప్పటికి దిక్కు లేదు 2 ప్రభుత్వాలు. పోనీ ఈ ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేస్తుందో చూడండి, చేయమనండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రసింగ్ కర్నూలు యాజ్ ఎ క్యాపిటల్, న్యాయ క్యాపిటల్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కాకుండా బెంచ్ ఏర్పాటు చేయమనండి. ఇట్ విల్ బి అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేయాలన్న దాని మీద క్లారిటీ ఎవడన్నా ఉంటే వాళ్ళని నెత్తిమీ పెట్టుకుంటారు ఎవరన్నా. 1.5 month అయింది, ఇప్పుడు 1 month దగ్గర అయింది కదమ్మా ప్రమాణ స్వీకారమై. ఇవాళకి అమరావతి మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ముంపు మండలాలని కలిపేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత బిగబట్టారు, ఏది నాకు అది కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనన్నారు. ఇవాళ ఇదే రాజధాని డిక్లేర్ చేయండి, ఫస్ట్ ఒక సర్టనిటీ వస్తుంది, దాంట్లో ముందుకు వెళ్దాం అన్నది నేను ఎక్స్పెక్ట్ చేశాను. మీకు ఇంకా డౌట్ ఉందా అమరావతిని రాజధాని డిక్లేర్ చేయరు అనే డౌట్ ఏమన్నా ఉందా? ఆ డిక్లరేషన్ కాదు, నేను అంటుంది ఏంటంటే ఇదే జిద్దు పట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్.